తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్తో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. ఎదురు కాల్పులకు సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఎదురు కాల్పులు ఏ సమయంలో జరిగాయి, అసలు మావోయిస్టులు అక్కడ ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఎలా అందింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కవిత, మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టులు ఇటీవల కాలంలో పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 20 రోజులుగా పోలీసులు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం సంబంధించినటువంటి పోలీసులు నిన్న రాత్రి అంటే నిన్న సాయంత్రం పూట చింతగల్ అటవీ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా కూబింగ్ నిర్వహించడం స్టార్ట్ చేశారు. దీంట్లో ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి అంటే సుక్మా ప్రాంతానికి సంబంధించిన పోలీసులు కానీ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో మొత్తంగా చూసుకున్నట్టు దాదాపుగా ఒక 120 మంది పైగా పోలీసులు కూబింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకమైన సమావేశం నిర్వహిస్తున్న ప్రాంతంలోకి వెళ్లి చింతగల్ అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపుగా సంఘటనా స్థలంలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి హరిభూషణ్ కూడా ఉన్నట్లు పూర్తి సమాచారం ఉంది. దాంతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి 3 కూడా ఉన్నారని పూర్తి సమాచారం అందింది. మృతదేహాలను మొత్తం పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఆ ఏర్పాటు కూడా జరిగిన సంఘటనా స్థలంలో ఏకపార్టీతో పాటు పలు ఆయుధాలను కూడా సేకరించారు. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులను ఏర్పారేయాలన్న ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుని తీసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ కీలకంగా వ్యవహరించి ఈ దాడి కాల్పులు జరిగింది. ఈ కాల్పుల్లో మాత్రం పక్కా సమాచారంతోనూ కాల్పులు జరిపాయనే దాంట్లో కీలకంగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి సుత్మకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా ప్రకటించడం జరిగింది. ఈ సంఘటనలో మొత్తంగా 12 మందిలో కూడా హరిభూషణ్ అని అంటున్నారు. అయితే హరిభూషణ్ ఉన్నారా లేకపోతే సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి 3 ఉన్నారన్న విషయం మీద జరుగుతుంది. మొత్తం దీంట్లో కూడా మొత్తం 3 గ్రాండ్స్ పోలీసులు కూడా తీవ్రమైన గాయాలైనాయి. ఒక గ్రాండ్ కానిస్టేబుల్ కూడా మృతి చెందారు సంఘటన స్థలంలోనే. దీనికి సంబంధించినటువంటి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ కి సంబంధించి అదేవిధంగా కొత్తగూడెం పోలీసులకు సంబంధించిన భద్రాచలంలో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సైదులు మావోయిస్ట్ అగ్రనేత హరిభూషణ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు, వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే కదా కొంతకాలంగా పోలీసులు రిక్కీ నిర్వహించి మరి అదేవిధంగా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ దాడికి కాల్పులకు జరిగినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు కోలుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనుగూరుకు సంబంధించిన ప్రాంతంలో నుంచి కూడా మనుగూరు ప్రాంతం నుంచి కూడా వచ్చి గోదావరి పరివాహక ప్రాంతంలో దాటి ఇసుక రంపుల పైన కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే మావోయిస్టులను ఏర్పాటని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిలిపించిందో ఆ పిలుపుకి నేపథ్యంలోనే పక్కా వ్యూహాత్మకంగా పోలీసులు పైచేయి సాధించారు. ప్రస్తుతం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు పోస్ట్ మార్టం సంబంధించి. అయితే మృతులలో కూడా ఉన్నటువంటి వారు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వారిలో ఎవరు, వాళ్ళ అలియాస్ వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడ నేపథ్యం రైట్. థ్యాంక్ యూ సైదులు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్తో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో 3 పోలీసులు కూడా గాయపడ్డారు.